వెల్కమ్ టు అంకం న్యూస్. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ రాపోలు రాములు జన్మదినం సందర్భంగా కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం పేద పిల్లలకు బుక్స్, పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఎంతో మంది పేద ప్రజలకు పండ్లు, బియ్యం పంపిణీ చేయడం జరిగిందని, రాజకీయంగా జిల్లాలో ఎలాంటి పదవులు ఆశించకుండా సహాయ సహకారాలు అందిస్తున్నాడని అధ్యక్షులు అబ్రహం లింకన్, జనరల్ సెక్రటరీ గడ్డం యాదగిరి, అడ్వైజర్ చిత్త రంజన్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రామచందర్, రహీం, మల్లేష్, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకుడే కాదు, మొత్తం ఈ మేడ్చల్ జిల్లాలోనే బడుగు వర్గాల వారికి ఆయన ఎంతో ప్రియమైన నాయకుడు. ఆయన బర్త్డే చేసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇక్కడ బోడుప్పల్లో ఒక ఫెడరేషన్ అనే సంస్థను స్థాపించి దాన్ని 10 సంవత్సరాలుగా నడిపించుకుంటూ ఏ పేదకి కానీ, ఏ చదువు విషయంలో కానీ, ఎవరికైనా రోగం వచ్చినా రోగం విషయంలో వాళ్ళకి హాస్పిటలైజ్ అయినప్పుడు, ఇంకా ఈ బర్త్డే విషయాల్లో, అది కాకుండా మన జాతీయ నాయకులు, స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులు వాళ్ళని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ జయంతులు బాగా ఘనంగా చేయటం, వారిని గుర్తు చేసుకోవటం, ఆయన ద్వారా ఇట్లాంటి విషయాలు మేము చాలా నేర్చుకున్నాం. ఎందుకంటే ఒక నాయకుల గురించి మనం మర్చిపోవచ్చు. భగత్ సింగే కానీ, అంబేద్కర్ గారు కానీ, మన కాంశీరామ్ గారు కానీ, ఇట్లాంటి జాతీయ నాయకులు, గాంధీ గారు కానీ, ఇట్లాంటి వాళ్ళ గురించి మాకు ఇక్కడ ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా ఉంటుందన్నమాట. ఆయన చెప్తూ ఉంటే అట్లాంటి విషయాలు మేము నేర్చుకుని అది మేము వచ్చే జనరేషన్కి మేము చేయాలి అన్న ఉద్దేశం అయింది. ఆయన గత చెప్పుకోవాలంటే ఒక 50 సంవత్సరాల నుంచి, ఆయనకు ఉన్నది 66 బర్త్డే కంప్లీట్ అయినా కానీ ఆయనకి ఈ 15 సంవత్సరాల నుంచే మేము తెలుసుకున్నది. 15 సంవత్సరాల నుంచే ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆయన ఈ గ్రామంలో మొట్టమొదటిగా చదువుకున్న వ్యక్తిగా ఉండటం, దాన్ని అందరికీ ఆ చదువును పంచడం, ఎంతోమందిని విదేశాలకు పంపించడమే కానీ, ఇక్కడ చదువు విషయం వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో కానీ ఎంతోమంది మార్నింగ్ అప్పుడు లేరు. ఆయన ఇక్కడ మన మెడ్రాస్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండటం వల్ల లేకపోతే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఆయన బర్త్డే అంటే అందరు బంధువుల్లాగా, ఆత్మీయ బంధువుల్లాగా ఇక్కడికి వచ్చి ఘనంగా నిర్వహించుకునేవాళ్ళు. అట్లాంటి దాన్ని మేము గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక అనాథాశ్రయం 4 చోట్ల ఈ యొక్క అనాథుల శరణాలయం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్ ఇవన్నీ పంచే కార్యక్రమం మేము చేస్తున్నాము. అట్లాంటి మహానుభావుడిది మేము చేసుకోవటం అనేది చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఈ ఫెడరేషన్ తరఫున చేయటం అనేది చాలా ఘనంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి శుభదినం. ఎందుకంటే ఒక దళిత జాతిలో పుట్టి తన బాల్యం నుంచే ఎంతోమంది పేదలకు వాళ్ళ యొక్క కష్ట నష్టాలను చూసి చిన్నతనం నుండే వాళ్ళందరికీ కూడా సేవలు అందించుకుంటూ ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలను నెలకొల్పి వాటి ద్వారా ఎంతోమంది పేదలకు విద్యను అందించి చాలామంది చదువుకున్నటువంటి యువకులను ఫారెన్కు పంపించి, అలాగే ఇక్కడ బోడుప్పల్లో వచ్చినటువంటి వివిధ ప్రాంతాలకి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళకు తాగునీరు కోసం కానీ, వాళ్ళ యొక్క రోడ్లకు, డ్రైనేజీలకు ఎలాంటి అవస్థలు పడకుండా ఫెడరేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దాంట్లో ఎంతోమంది మేధావులను, రిటైర్డ్ అయ్యే ఉద్యోగులను అందరినీ కలుపుకొని ఈరోజు బోడుప్పల్ ప్రజానీకానికి అందరికీ కూడా సేవలు చేస్తున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాబంధు అవార్డు గ్రహీత బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా ఫెడరేషన్ బృందం సభ్యులు దాదాపు ఒక 100 మంది కలిసి ఈరోజు ఆయన జన్మదినాన్ని చాలా ఘనంగా నిర్వహించి ఇక్కడ బోడుప్పల్లో ఉన్నటువంటి అనేక అనాథాశ్రమాలు, చిన్నపిల్లలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక పూట అన్నాన్ని మన ఆకలిని తీర్చాలనే ఒక సదుద్దేశంతో వాళ్ళకు బియ్యం మరియు పండ్లు, పుస్తకాల పంపిణీ కార్యక్రమం మా బృందం తరఫు నుంచి చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు మా చైర్మన్ రాపోలు రాములు గారి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం చేస్తాము. అందులో ఆనవాయితీగానే ఈ సంవత్సరం కూడా చేశాము. రాజకీయంలో కూడా అతను ఇప్పుడు దాదాపు ఒక 5 దశాబ్దాల కాలం నుండి పేద ప్రజలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాలలో ఉన్న ప్రజలకు కూడా ఆయన ఎన్నో సేవలు అందించుకుంటూ ఎలాంటి పదవులు ఆశించకుండా, ఎలాంటి పదవులకు కూడా ఆయన లొంగకుండా
కాంశీరాములు లాంటి మేధావులతోటి కూడా పనిచేసినటువంటి ఘనత ఆయనకు ఉంది. అలాంటి అనుభవజ్ఞులైనటువంటి మేధావులతో పనిచేసి ఈరోజు బోడుపల్లి ప్రజలందరికీ కూడా సేవ చేస్తున్నటువంటి గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ రాపోలు రాములు గారు. ఈ సందర్భంగా నేను ఆయన ఇలాంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి వ్యక్తి 100 సంవత్సరాలు బతకాలి. 100 సంవత్సరాలు బతికితే ఇంకా చాలామంది పేదలకు కూడా ఆయన మేలు చేసిన వారు అవుతారని చెప్పేసి సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.